కొండల తీరు ఇక్కడ అది అలాగే నీ కోసమే నా దీర్ఘ శాంతము నీ మార్పుగై నాలో ఈ సహనం నీ కోసమే నా దీర్ఘ శాంతము నీ మార్పుకై నాలో ఈ సహనం కనిపించేది పెట్టంతే సరిపోతుంది అలాగా నీ కోసమే నా దీర్ఘ శాంతము నీ మార్పుకై నాలో ఈ సహనము నేనిచ్చిన పనిలో ఈ రోజైనా ఉంటావని నాలోని ఆవేదన ఎదుగుతావని నాలోని ఆవేదన ఎదుగుతావని ఆశించి ఇస్తున్నా తగ్గించి ఆయుష్ను మీకు ప్రేమిస్తూ చెబుతున్నా నా మాట విని తిరిగి నా చెంతకు తెచ్చవా నిన్ను కన్నందుకు ఈ ఒక్క కోరిక రక్షించవా నరకానికి జారే వారిని నా చెంతకు చేర్చవా అందుకే పుట్టావు అందుకే పుట్టావు అందుకే పుట్టావు అందుకే పుట్టావు పాపము చేసిన తండ్రి వెంటనే నిన్ను శిక్షింపక ఇంతకాలమైన సహింపలేదా నువ్వు పాపము చేసిన తండ్రి వెంటనే నిన్ను శిక్షింపక ఇంతకాలమైన సహింపలేదా ఇంత దీర్ఘ శాంతము చూపెను ప్రేముందని కన్నందుకే నిన్ను కనికరించెను ఇంత దీర్ఘ శాంతము చూపెను ప్రేముందని కన్నందుకే నిన్ను కనికరించెను బాల్యదశ నుండి చేస్తున్నావు పాపమే నువ్వు మారతావని తనకుంది దీర్ఘ శాంతమే తనకు కొరకు బ్రతకాలని తండ్రి మహిమకు కీర్తిని తేవాలని ఇందుకే పుట్టావు ఇందుకే పుట్టావు ఇందుకే పుట్టావు ఇందుకే పుట్టావు నువ్వు పాపము చేసిన ఎన్ని పాపాలైనా క్షమించెను దూత పాపం చేసిన వెంటనే శిక్షింపలేదా నువ్వు పాపమే చేసిన ఎన్ని పాపాలైనా క్షమించెను దూత పాపం చేసిన వెంటనే శిక్షింపలేదా కన్న బిడ్డలనే నీపై ఎంత ప్రేమ
ప్రాణమిచ్చి రక్షించాలని తండ్రి ప్రేమ. కన్న బిడ్డలనే నీపై ఇంత ప్రేమ, ప్రాణమిచ్చి రక్షించాలని తండ్రి ప్రేమ. ఎత్తుకుంటాడు నిన్ను ముదిమి వచ్చి వరకు, తండ్రి పనిలోనే ఉండాలి నీవు చివరి వరకు. క్రీస్తు నేర్పిన మాటలు లోకానికి చెప్పాలని ఇందుకే పుట్టావు, ఇందుకే పుట్టావు, ఇందుకే పుట్టావు, ఇందుకే పుట్టావు. నీ కోసమే నా దీర్ఘ శాంతము, ఈ మార్పుకై నాలో ఈ సహనం. కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడి మోషేని వదలలేదు, నీ కావలసిన దేవుని పని కుందిగా. 60 ఏళ్ళకి ప్రభుత్వం పెట్టుంటుందిగా, 80 అయినా ప్రభువు పని ఉందిగా. 60 ఏళ్ళకి ప్రభుత్వం పెట్టుంటుందిగా, 80 అయినా ప్రభువు పని ఉందిగా. 70, 80, 90 ఆయాసమే, 120 ఇంకా ఆయాసమే. ఆయాసమున్నా చెయ్యాలి దేవుని పనినే, ఆరోగ్యం లేకుండా చెయ్యాలి దేవుని పనినే. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే, మోషే కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేని వదలలేదుగా, నీ కావలసిన దేవుని పనిని కుందుగా. పశువైన వసంతోపున ఎంత బలమైన వేసైనా నీవు పరిచయిస్తావు. పరిచయను మొరాయించితే కొండతో కొట్టైనా, రాత్రైన పగలైనా నీవు పరిచయిస్తావు. కొందరని కొన్నాలని ఏ కష్టం అనుకున్నా మోయాలని, రోదకి ఉన్నా రోగం ఏదున్నా కట్టేసి గంజేసైనా పనిచేయిస్తావు. నీ పని అయితే పశువే చేస్తుందిగా, దేవుని ప్రజలతో శ్రమపడి బతకాలిగా. ఏళ్ళు ఆయాసం దుఃఖమే, మోషే కాలంలో పనిచేశాడుగా. దేవుడు మోసేని వదలలేదుగా, నీ కావలసిన దేవుని పైన కుందిగా. బాగా అవుతున్నారు.
యవ్వనమైన ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఇక్కడే చెయ్యాలి. చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు. ఈ శక్తి రూపము లేకుండా నువ్వు ఇక్కడే చెయ్యాలి. మరణించితే విశ్రాంతిగా భూమి మీదకి వెళ్ళాలంటే పని ఉండదుగా. ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా రాజుల్లా యోగులా ఈ శ్రమ కలిగించాలి. నువ్వల్ల అబ్రహామును పిలిచాడుగా, ఆ వయస్సులో ఇస్సాకును కన్నాడుగా. డెబ్బై 90 ఏళ్ళు ఆయాసం దుఃఖాలు మోసే ఆకారంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు ఎవ్వరిని వదలలేదుగా. నీ కావలసిన దేవుడు పనికుందిగా. అక్కడే నుంచు డాడీ గారికి పంపాలి. అది ఓకే ఎలా ఉంది కొంచెం డాడీ గారికి పంపాలి. అలా ఉంది డాడీ గారికి పంపాలి. ప్రకటిస్తూ వచ్చాడుగా. ఇస్సాకాలాగే చేశాడుగా. యాకోబు మందిరమే కట్టాడుగా. వీరి భక్తి దేవుడు చూసి వారి దేవుణ్ణని అన్నాడుగా. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా. ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా. సృష్టి చూసైనా నమ్మాలిగా. వాక్యం వినైనా నమ్మాలిగా. నీ వైనాలు చెవులు నమ్ముట కోసం దేవుడే ఇచ్చాడుగా. సృష్టి చూసైనా నమ్మాలిగా. వాక్యం వినైనా నమ్మాలిగా. నీ వైనాలు చెవులు నమ్ముట కోసం దేవుడే ఇచ్చాడుగా. తల్లిని తండ్రిని అన్న చెల్లిని వారిని నీవు అందరినీ నమ్మావుగా. అన్నిటిని ఇచ్చిన దేవుని నమ్మాలని అంటే సాక్ష్యాలు అడిగావుగా. సృష్టినంతా తాకి చూసి రుచి చూసైనా నమ్మాలిగా. దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా. ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా. నీకు స్వరమందికి ఇచ్చాడుగా. భాషలెన్నెన్నో ఇచ్చాడుగా.
సర్వలోకానికి ఆ దేవుని కోసం నువ్వే చెప్పాలిగా. నీకు స్వరమందుకిచ్చాడుగా, భాషలెన్నెన్నో ఇచ్చాడుగా. సర్వలోకానికి ఆ దేవుని కోసం నువ్వే చెప్పాలిగా. తల్లిని తండ్రిని అన్న చెల్లిని అందరి గురించి ఎన్నెన్నో చెప్పావుగా. అడగని వారిని పిలిచి అన్నిటి గురించి చెప్పి దేవుణ్ణే మరిచావుగా. నీ భక్తి దేవుడు చూసి నీ దేవుణ్ణి చెప్పాలిగా. దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా. ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా. ప్రార్థన చేసుకొచ్చండి. మమ్మల్ని అతి మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకము తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు నాయన. ఇదిగో నాయన ఈ దినాన్ని నాయన మూడవ ప్రసంగంగా నాయన మా అందరినీ ఇక్కడికి సమకూర్చి నీ యొక్క ఉన్నతమైన మాటలు వినిపింపజేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నాయన నీ పిల్లలైనటువంటి వాళ్ళందరూ తండ్రి నీ మనసులో ఉన్న మాటలు తెలుసుకుని నాయన నీ మనసులో ఉన్నటువంటి మాటల ప్రకారము వారి యొక్క జీవితంలో ప్రతిష్ఠించుకొని మరణానంతరం వరకు దాన్ని కాపాడుకొని పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళి నీ యొక్క రాజ్యంలోకి చేరాలన్నది నీ యొక్క అనాది సంకల్పం తండ్రి. ఆ ప్రకారము తండ్రి ఉన్న వాక్యాన్ని వ్యర్థంగా పోకుండా నాయన వాళ్ళ హృదయంలో ప్రతిష్ఠించుకోండి నాయన. దినదినము కూడా నూతనపరచబడుతూ సంపూర్ణమైన స్థితిలోకి వెళ్ళి నాయన నీ యొక్క రాజ్యంలో బలవంతులుగా అవ్వాలన్నది నీ యొక్క సంకల్పం ప్రకారం తండ్రి. వాళ్ళకి మంచి గ్రహింపు శక్తిని ఇవ్వండి నాయన. విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోకుండా నాయన పదులుపరుచుకునే విధంగా జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ఇదిగో నాయన నీ కుమారుడు వాక్యం ఇస్తుందిగా నాయన మరి ఏ మాటలు ఏదో చెప్తున్నారు ఆ మాటలు చక్కగా వివరించే విధంగా ఆయనకు సమయోచిత జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మీ ప్రియకుమారుడు మరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహాసంకల్పాన్ని బట్టి మరలా నేటి ఆరాధన దినమందు మరొకసారి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంగతుల ద్వారా ఆదరించబడటానికి మేల్కొల్పు కలిగించటానికి దేవుడు మాకును మీకును కలిగించిన ఏర్పాటే సమయం. కాబట్టి అందరూ దేవుని వాక్యంలోని ప్రవేశిద్దాం. ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తున్నారు? ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తున్నారు? 7 గంటలకి అందరూ ఉండండి. 7 లోపులోనే ఉండండి. ఒకటి ముందుగానే ఉండటం అలవాటు చేసుకోండి. ఉండేది ఆ 2 గంటలు కూడా కాస్త సమయాన్ని కేటాయించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే దేవుని పట్ల మనకున్న ఆసక్తి ఏపాటితో ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచన చేసుకోండి. తక్కువ 7 గంటలకి ఆటోలో వచ్చేవారు కానీ ఇక్కడ ఉన్నవారు కానీ 7 గంటలకి ఉన్నారు. ఈ సమయాన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకోండి. ఇక్కడ మీరు 6:30 ఇక్కడ 6 గంటలకి అన్ని ఏర్పాట్లన్నీ చక్కబెట్టేసుకోవాలి. అర్థమైందండి? అందరూ ఆసక్తిగా ఉండండి. దేవుని యొక్క మహాప్రేమను బట్టి మరి మొన్నటి దినాన జరిగిన దేవుని అమూల్యమైనటువంటి సంకల్పాన్ని తెలియచేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం 26వ తేదీన జరిగించిన కార్యక్రమాన్ని బట్టి నిలుపుడిలో ఉన్న దేవుని యొక్క పిల్లలు ఈ పరిచర్యను కొనసాగించడానికి సహకారులుగా ఉన్నవారికి, వీరిని ప్రేమించి సహకరించినట్టు వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఇహపర లోకాలను ఏకం చేసే దేవుని ప్రణాళిక అనే విలువైనటువంటి దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వాస్తవాలు ఎన్నో విన్నారు. ఆ ప్రణాళికే ఈ లోకానికి వచ్చిన మహనీయుడైన యేసుక్రీస్తు. ఎందుకంటే లోకానికి ఎందుకు ఇలాంటి టైటిల్స్ మనం పెడతామంటే లోకానికి క్రీస్తుని గురించి స్పష్టంగా తెలియవలసిన అవసరత ఉంది.
క్రీస్తుని గురించి ప్రారంభ పాఠాలు కాదు, అంటే ప్రారంభం అంటే మూల పాఠాలు కాదు, మూల పాఠాలు లోకం మూల పాఠాల్లో ఉంది. క్రీస్తుని గురించి ప్రారంభం నుంచి మనం తెలుసుకోవాలి. ప్రారంభం దేవునిలో ఉంది, మూల పాఠాలు మనుషుల్లో ఉన్నాయి. ప్రారంభం ఎక్కడ ఉంది? క్రీస్తుని గురించి దేవునిలో. అది ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడకు మూల పాఠాలు మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. మూల పాఠాల వల్ల మనుషులు ప్రారంభ పాఠాలు కూడా వదిలేస్తారు. ప్రారంభ దేవుని ఆలోచన మూలాలు వదిలేస్తారు. దీనివలన మూల పాఠాల వలన. ఈ మూల పాఠాలు అనేవి అవి మనుషులు కల్పించుకున్నవి. అది మనుషులు అనుసరించే పద్ధతులు. మనుషులకి అనేక సందర్భాలలో సంతోషించే కార్యక్రమాలు కావాలి. మనుషులు ఆనందంగా వేడిగ్గా జరిగించే కార్యక్రమాలు కావాలి. అది గురించి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జననాన్ని కూడా ఒక ఆహ్లాదకరంగా జరిగించుకొని ఆయన గురించి ఉన్న ప్రారంభం యొక్క ప్రణాళిక తెలుసుకోలేని స్థితిలో ఉంది సమాజం. అయితే మనం తెలియచేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయంటే, మరి ఎంతవరకు ఫలిస్తాయండి అని ఆలోచిస్తే, ఎవరైతే అర్హులుగా దేవుని దృష్టిలో ఎవరు గ్రహించే వారు ఉన్నారో వారిలో ఫలిస్తాయి. అన్ని విత్తనాలు ఫలిస్తాయని అనుకోవటానికి వీల్లేదు, నూరంతులుగా వస్తాయి అనడానికి వీల్లేదు. ఎందుకంటే అది నేలే, కానీ అది ఫలించలేని నేల, అది రాతి నేల. రాతి నేలగా ఉన్నటువంటి హృదయాలు వాక్యాన్ని స్వీకరించవు. దానివల్ల దుష్టుడికి అవకాశం ఉంటుంది. త్రోవ పక్కన పడిన రాతి నేలలో ఈ నేలలు అంటే హృదయాలు. నేల అంటే హృదయం, అలా సంబోధించండి. అందు గురించి ఎంతవరకు అర్థమవుతుందంటే, వాక్యాన్ని ఎవరైతే ఆ సత్యాన్ని లేఖనాలను పరిశోధించే దృష్టి ఉందో, దేవుని గురించి యథార్థంగా తెలుసుకోవాలని ఆలోచన ఉందో, వారికి కాస్త ఎక్కువ మేము చేసే ఈ ప్రయత్నంలో, ఈ బోధలు. మరి మిగతా వారికి అవసరం లేదంటే, వారు అవసరం లేదనే స్థితిలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే, మూల పాఠాల్లో నిరార్థక తత్వజ్ఞానం అంటాడు కొలస్సీయులు రాసిన పత్రిక. ఇంకా మనుషులు పారంపర్యాచారాలు అని చెప్తారు. ఒకసారి చూడండి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయనను అనుసరింపక మనుషులు పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి, ఆయనను అనుసరింపక, ఆయనను దేవునిని అనుసరించడం అంటే ఆయన మనస్సులో ఏమైతే ఉందో ఆ మాటల ప్రకారంగా అనుసరించవలసిన బాధ్యత క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులకు ఉంది. మరి ఈ మాట కొలస్సీలు పట్టణానికి ఎందుకు రాస్తున్నాడంటే, కొలస్సీలో ఉన్నవారు కూడా ఇలాంటి పారంపర్యాచారాలు, మనుషుల యొక్క పద్ధతుల్లో వారు చిక్కుకున్నారు. అందుకని ఎపఫ్రా ఒక సుమారు 100 మైళ్ళు దాటి పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయి వర్తమానం చెప్తున్నాడు. అయ్యా, మా ప్రాంతంలో ఇలా ఉంది పరిస్థితి. ఆ కొలస్సీ సంఘం కానీ, లౌదికీయ సంఘం కానీ, ఇరాపోలి అనేటువంటి సంఘం కానీ, ఈ సంఘాలు పరిస్థితి అంతా ఎలా ఉన్నదంటే, వారి మధ్యకి ఎవరో ఒకరు వచ్చి ఈ మూలపాఠాలను బోధించి క్రీస్తుని గురించి తెలియకుండా వశపరుచుకునే వారిగా ఉన్నారు. దేవుని జ్ఞానము పొందకుండా. నిజంగా ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతాలలో, ఆ లోతట్టు ప్రాంతం, ఆ ప్రాంతాలలో ఎన్నో ఉన్నతమైనటువంటి సంగతులు పౌలు గారి దగ్గర ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు ఉన్నప్పుడు నేర్చుకొని, 3 సంవత్సరాలు బోధించినటువంటి చరిత్ర అపొస్తలుల కార్యంలో ఉంటుంది. పౌలు గారు బోధించినప్పుడు ఆ యొక్క బోధ అంతా కూడా. కాబట్టి ఇది గలతీ ప్రాంతం, పుర్గియా అనే ప్రాంతాలకు సంబంధించినటువంటి కొలస్సీ పట్టణంలో దేవుని ఇలువైన మాటలు పౌలు గారి ద్వారా అంగీకరించిన ఆయన ఆ వాస్తవాలు ఈ పట్టణంలో చెబితే మొదట నమ్మారు. ఆ తర్వాత అడపదడప వారు వీరు వచ్చి మూల పాఠాలను ఏం చేస్తున్నారంట, స్థాపించేస్తున్నారు.
మూలపాఠాలకు అలవాటు అయిపోయారు. అందుకే ఈ వార్త అందివ్వడానికి అక్కడికి వెళ్ళిపోతే పౌలు గారు ఈ పత్రిక రాశారు. ఈ కొలస్సీ పత్రికను రాస్తూ ఇగో లౌదీకీయ సంఘానికి పంపించండి, హీరాపోలి అనేటువంటి సంఘానికి పంపించండి, ఆ ప్రాంతానికి వాస్తవాలు వినిపించండి అని ఆయన చెరలో ఉండి ఈ పత్రికను రాస్తున్నాడు. ఆయనను అనుసరింపక మనుషుల యొక్క ఏదో చిన్న అయ్యగారు ఈయనకేం తెలియదని అనుకుంటారు. ఎంత చెప్పిన అవగాహన లేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఒక మహాభక్తుడైన పౌలు గారితో చెప్పిస్తున్నాడు. చిన్నవారు చెప్పినా పెద్దవారు చెప్పినా ఒకటే, కానీ స్థాపకుడు అనేక సంఘాలను స్థాపించిన వాడు, అనేక ప్రాంతాలు తిరిగిన వాడు ఎవరంటే పౌలు గారు. ఒకసారి ఆయన చెప్పిస్తే మీరు తెలియపోతే పలానా పెద్దయ్య గారిని అడగండి, మీరు తెలియపోతే పలానా వారిని అడగండి అంటారు. అంటే వాళ్ళంటే చాలా ఫేమస్. ఈనాడు ఉన్న వారి మాటకి వెళ్ళండి, వాళ్ళు ఏదో పద్ధతి చాలా పెద్ద అయ్యారు అంటారు తప్ప వాళ్ళు పొట్ట అయిపోతే ఏమీ ఉండదు, ఏముండదండి. టైం దాటిపోతే షుగర్ వచ్చి పడిపోవు తప్ప ఏమి 2 మాటలు ఏం చెప్పలేరు. సబ్జెక్ట్ ఏముండదు. షుగర్ కంప్లైంట్ రకరకాలైన పేషెంట్ టైంగా ముద్దడిపోవాలి, చికెన్తోనో మటన్తోనో అంతే వాళ్ళు పని, అంతగా చేసేదేమీ లేదు. అర్థమైందండి. మనలాగే స్టేజ్ మీద ఆయన పడిపోడంట, గొడవ నేను వాకింగ్ చెప్తుంటే ఆ తర్వాత మామయ్య కలపడ్డారంటే పాపం వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ ఆయయ్య గారు పడిపోతే వాళ్ళ మీద గొడవ పడ్డ పెట్టా నాకేం అర్థం కావాలేదండి. ఆత్మీయంగా మార్చిన వ్యక్తికి చాలా ఆవేదన ఉంటుంది. మరలా వీరిని కనాలంటే నేను ఎలా? ఒకసారి చాలా కష్టాలు అనుభవించి గలతీ ప్రాంతాలన్నీ తిరిగి ఎన్నో శ్రమలు అనుభవించి ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో కొరడాలు దెబ్బలు తిని, ఎన్నో రాళ్ళు దెబ్బలు తిని, తాళి కట్టి ఈడ్చేసిన కుక్కతో సమానంగా ఊరు బయటికి సచ్చేయడాన్ని ఈడ్చేసినా సరే దేవుని కొరకు నిలబడి అదే ప్రాంతాలకు వచ్చి బలపరిచిన మహనీయుడండి ఆయన. ఈనాడు ఎవరిని చూసుకొని వాక్యం చెప్తున్నాం అనుకుంటున్నారు? సుఖంగా సుఖవంతంగా తిరిగే వారిని చూసి మేము వాక్యం చెప్పటం లేదు. మేము నిందించే వారిని బట్టి బాధపడి మేము చెప్పటం లేదు. క్రీస్తు శ్రమలను ఎరిగి, క్రీస్తుకు అప్పగించబడిన బాధ్యతలను ఎరిగి, దేవుని ప్రణాళికను ఎరిగి మన వంతు బాధ్యత అయినా కొంచెమైనా మనం చేస్తే మనకేమైనా అవకాశం ఉంటుందేమోని మా వంతు ప్రయత్నంగా మాకు కూడా భవిష్యత్తు కావాలి, చుట్టూ ఉన్న వారికి కూడా భవిష్యత్తు కావాలి. అది ఎవరు లేకపోయినా ఇది ఒక సభ, ఇది ఒక కార్యక్రమం అంటే ఇది మహాజ్ఞాన సంబంధమైన సభ అని చెప్తుంటాం. అది వినియోగపరచుకోకపోతే ప్రాబ్లం అవతల వారిదే తప్ప మరి మాది మాత్రం కాదు. ఎందుకంటే ఇది ఇంత మంచి అనౌన్స్మెంట్, ఇంత మంచి సువార్త ఒక పౌలు గారి ద్వారా అందిస్తున్నప్పుడు ఆ సంఘాలు స్థిరపరచబడాలి. ఎందుకంటే మరి యేసుక్రీస్తు అంటే దేవునికి నరులకి మధ్యవర్తిగా వచ్చిన వాడు. ఆయన దేవుని ప్రణాళికలో ఉన్నవాడు. తండ్రికి మనుషులకి మధ్యవర్తి ఎవరట? యేసుక్రీస్తు. అది దేవుని ప్రణాళిక, మధ్యవర్తిగా పెట్టుకున్నాడు. ఎందుకట? ఆయన ప్రణాళిక ప్రకారముగా యాగం చేయటానికి. అదే మనసు కలిగినటువంటి ఎపఫ్రా గారు కూడా ఇదిగో వీళ్ళు వాక్యంలో ఉండవలసినట్టు వారు వాక్యానికి దూరంగా పోయి పండగని, పారంపర్యాచారాలని, మూలపాఠాలని, నిరార్థక తత్వజ్ఞానము చేత జ్ఞానం ఏదో చెప్పినట్టు ఉంటుంది కానీ అందులో నిరార్థకం, అసలు అర్థం లేదట. కొన్ని పద్ధతుల్లో అసలు అర్థం ఉండదు, ఎందుకు చేస్తున్నారో తెలియదంతే. ఇది మా ఆచారం అని చేస్తారు తప్ప దానివల్ల మనకి ఏం ఒరుగుతుందో తెలియదు. అందుకే నిరార్థకమైనటువంటి తత్వజ్ఞానం ఉన్నదంటే మనుషుల్ని దైవత్వంలోనికి నడిపించాలి. ఇదేమి తత్వజ్ఞానం? ఇదిగో మనం దేవుణ్ణి నమ్మాలి, ఇదిగో లోకంలో ఈ పద్ధతులను కూడా చేయాలి. దేవుణ్ణి నమ్మనంత మాత్రాన్ని ఇది వదిలేయటానికి వీలు లేదని కొంతమంది చెప్తున్నారు. ఎన్నో వాళ్ళకి ఎలా ఉంటుంది? ముందు అనుభవించి వచ్చినట్టు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈయన చెప్పిందే బాగుంది కదా, ఈయన ఏదో పెద్ద కోటిగాడిలో వచ్చి 2 మాటలు చెప్పినంత మాత్రం ఈయన మాట ఎందుకంటే మొదట వినేటప్పుడు బాగానే ఉంది. తర్వాత లోకంలో వేడిగా తిరిగి అని చూస్తుంటే మనకు అలా తిరగాలి, మనం అలా తినాలి, మనం అలా పండగ చేయాలి, మనం అలా సందడి చేయాలి, మనం అలా డీజే పెట్టాలి, ఏదో రకరకాలు ఏవి వచ్చేస్తున్నాయి కదండి. అలా చేయాలి, ఏ కార్యక్రమానికి అలా చేయటం. ఎక్కడైనా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయడం ఉన్నదండి. ఇవి ఎక్కడెక్కడో దిగుమతి చేసేసుకున్నారండి.
ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసేసుకొని డౌన్లోడ్ చేసేసుకున్నట్టు అన్ని చేసుకుని అన్ని బయట చేసుకున్నారు. వాక్యం ప్రకారంగా బోధించే భక్తులకి చాలా బాధగా ఉంది వారి హృదయంలో. అందుకే ఆయన ఆ మాట చెప్తున్నాడు, మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండినేమోని జాగ్రత్తగా చూసుకోండి. నా ప్రియమైన దేవుని వాళ్ళ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంత జాగ్రత్త చెబుతున్నాడంటే ఎంత ఆలోచనతో చెప్తున్నాడో చూడండి. ఎందుకంటే క్రీస్తు నుండి వేరే పనులు చేయకండి. మరి క్రీస్తు ద్వారా తండ్రి ఎలాంటి ప్రణాళిక చేశాడు? మళ్ళా మీరు లోకం యొక్క పద్ధతుల్లో పోతారైనా చూడండి 20వ వచనంలో 2:20 వచనంలో మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే పాపల విషయంలో కాదు, లోక సంబంధమైన మూలపాఠ విషయంలో కూడా మీరు మృతి పొందాలి, సచ్చిన వారు కావాలి. అంక మరలా నేను బ్రతికున్నామని చెయ్యెత్తకూడదు. నేను ఉన్నాను రో నన్ను పిల్లరు పార్టీకి అన్నట్టుగా ఉండకూడదు. బాబు మీ క్రిస్మస్ ఎప్పుడు నన్ను పిల్లని పార్టీకి అంటే నువ్వు ఇక మృతి పొందలేదా? నువ్వు మూలపాఠాల విషయంలో ఇక నేను అలాంటి విషయాలన్నీ చేయటం వలన నేను సచ్చిన వాడును, అలాంటి వాడిని నా తండ్రి నన్ను ఆయన ప్రణాళిక ప్రకారంగా బ్రతికించాడు. ఇలాంటి వాస్తవాలన్నీ అర్థమైతే ఎలాగ లోకంలో లోకానుసారంగా బ్రతకాలనిపిస్తుందండి ఈ సమాజానికి. దేవుని కొరకు ఎంత డిగ్నిఫైడ్గా ఎంత ఉందాతనంగా బ్రతకాలండి. వేషధారణంగా బ్రతుకుతున్నారంటే ఎలా? అందుకే దేవుని ప్రణాళికలో నా భాగం చెప్తున్నాడు చూడండి. మొదటి అధ్యాయము 19-20 వచనాలు. అసలు విషయానికి ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు. ఎలాంటి అద్భుతమైన విషయం చెప్పేశాడండి. ఈ సబ్జెక్టు ఈ మాటలు చదువుతున్నామంటే దేవుడు మరి పౌలు గారి పట్ల చూపిన ప్రేమ, ఆయన ద్వారా దేవుని సంకల్పాన్ని దేవుని మర్మాన్ని చెప్పేస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా ఆయన ద్వారానే చెప్పిస్తున్నాడు. ఇంత మంచి ఉన్నతమైన బోధకుడు చూడండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలె ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని సిందించి, అందుకే శిలువ రక్తము చేత సంధి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే యాగము చేస్తున్నాడు. ఇరువురు మనస్సులను ఒకటి చేస్తున్నాడు. ఇవి చెదిరిపోయినటువంటి అనుచరులను, ఇగో దేవుడు మాకే కానీ మీకు లేడు అనుకునే ఇశ్రాయేలులను, దేవుడు మాకు ఉన్నాడని గర్విష్ఠులు అయిపోయారు. దేవుడు మాకే ఉన్నాడు అబ్రహాం దేవుడు అనుకొని రాను రాను దూరం అయిపోయారు. వాళ్ళు రాను రాను వారు దూరం అయిపోయారు. వారు అప్పుడు అన్ని జనులకు గొప్ప అవకాశం కలిగింది. అన్ని జనులకు గొప్ప అవకాశం కలిగింది. అయినా దేవుడు మీరు నన్ను కాదన్నారు కాదని వారిని వదిలేయలేదు. అక్కడికి యేసుక్రీస్తుని కూడా ఇగో నశించిన ఇశ్రాయేలు దగ్గరకు నువ్వు వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు. అక్కడికి వెళ్తే అంత త్వరగా వారు చేర్చుకున్నారు అందరూ అంటే అందరూ మిగతా కొంతమంది చేర్చుకున్న వారు ఉన్నారు, అంగీకరించినట్టు వారు ఎక్కువ శాతం చేర్చుకోలేదు. కాబట్టి ఇశ్రాయేలు కూడా అంగీకరించలేదని మాట చెప్తాను తప్ప దడప ఉన్నారు ఆనాటి తరంలో కూడా. అలా లేకుండా యేసుక్రీస్తు రాడు కదండి భూమి మీద వంశంలోనికి. అంటే ఎక్కువ శాతం లేరు, ఉన్నారు కానండి అంత అంత మంచి విధానం కాదని, మంచి కుటుంబంగా మంచి ప్రాంతం కాదని అంటాం. కనుక ప్రియమైనటువంటి వారులారా దేవుడు సంధి చేస్తున్నాడంట. దేని ద్వారా? శిలువ రక్తము చేత సంధి చేస్తున్నా అంటే శిలువ రక్తము ద్వారా సంధి చేస్తున్నాడంటే అంతకు ముందు ఆయన చేసిందేంటి? ఎన్నో అద్భుతమైన బోధనలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు, ఆశ్చర్యకరమైన బోధలు చేశాడు. ఆ బోధలు స్థాపించటానికి, ఆ బోధలు మానవ హృదయాలలో ఉండటానికి చివరకు తన ప్రాణమే పెట్టాడు. ఒక విప్లవాన్ని స్థాపించే నాయకులను చూడండి, వారిని ఎందుకు చంపేస్తారు? వాళ్ళు విప్లవాన్ని స్థాపించిన వాళ్ళు ఉంటుంటారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ ఒక నినాదాన్ని చేపట్టి ఇదిగో మన బడుగు బలహీనలను ఒక నినాదం స్థాపిస్తారు. అలాంటి వారిని మహా మేధావులు హతమారుస్తుంటారు. అలాంటి వారి కోసం ఆ బలైపోయే వ్యక్తి తన బ్రతుకు కాలంలో ఎంతో జీవితాన్ని ప్రాణంగా పెడతారు.
ప్రజలకు మంచి ప్రేరణ ఇస్తారు. ఇగో మీ జీవితాలు బాగు చేసుకోవాలి, ఇలా ఉంటే కుదరదు, ఇలా ఉంటే కుదరదని బోధించి 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 అవసరమైతే చివరకు ప్రాణాన్ని కూడా పెడతారు. ఎవరు తుపాకుతో కాల్చవచ్చు, జైల్లో వేసేవచ్చు, జైల్లోనే చంపేమని ఆర్డర్ ఇవ్వచ్చు. ఆ తర్వాత విప్లవం ఇంకా పుంజుకుంటుంది, ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎందుకని ఒక నిజాయితీ కలిగింది అయితే. కానీ ఈనాటి విప్లవాలకి అంత శక్తి ఉండి ఎన్నో సంవత్సరాల జీవిత కాలంలో నలిగిపోతున్నట్టు వారికి ఎవరో ఒకటి విప్లవానికి ప్రారంభం ఊపిరి పోస్తే వారి వలన కొంచెం కాలం వారికి క్షేమం కలుగుతుంది. వాడు రావటం వలన మనందరికీ కూడా మంచి ప్రేరణ ఇచ్చాడు, మన దారిద్ర్య జీవితంలో నుండి మనం ఎన్నో కష్టాల్లోంచి బయటకు తీసుకొచ్చాడు, మాట్లాడే వాక్శక్తి వచ్చింది, మనిషిగా నిలబడే హక్కు వచ్చింది అని చెప్పుకుంటాం. నిజమే మరి. దాని కారణం అతను పడిన కష్టం. నా ప్రజలు బాగుపడాలి, నా వాళ్ళు పాలకులు కావాలి, నా వారు గొప్పవారు కావాలి అని రాత్రి అనక పగలనక ఏం చేస్తారంటే మన గురించి ఆలోచిస్తూ ఎన్నో రాతలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయత్నాలు, ఎంతో మందిని చేకొట్టడం. ఇవన్నీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత జరిగే. కానీ యేసుక్రీస్తు ప్రారంభం మొదటి శతాబ్దంలో వచ్చి ఆయన ప్రారంభించాడని ఒక విప్లవాన్ని. ఇగో పాపములో ఉన్న వారందరినీ కూడా అందరినీ కడిగి శుద్ధీకరించి, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎందుకంటే ఈయన విప్లవాన్ని ప్రారంభించడానికి, ఈయన ఒక జెండా ఫ్లాగ్ పట్టుకోవడానికి, ఈయన ఒక ధ్వజం ఎత్తడానికి కారణం దేవుని ప్రణాళిక. యెహోవా లోకాలని ఏకం చేయాలన్నాడు చూడండి, అది దేవుని ప్రణాళిక. ఈనాడు మనుషుల ప్రణాళిక ఒక వర్గానికి సంబంధించి, ఎవరికి సంబంధించి ఏదో ఒక వర్గం పేరు మీద మేధావులు అధికారులు అయిపోతున్నారు. వర్గాన్ని లైన్లో పెట్టుకోబెట్టుకి ఇది అందరినీ సమానంగా చూసారా? మనం లేకపోయినా అందరిని ప్రేమించి వర్గాల్ని, మనుషుల యొక్క ఆధిక్యత, కులాలను, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పలానావారు మా వారు అనుకున్నారే తప్ప యేసు అలా కాదండి. అందరినీ నశించిన దాన్ని వెతికి రక్షించాలి. ఎవరండి ఈ ప్రపంచాన్ని ఏకం చేసే మహోన్నతమైన వ్యక్తి అంటే ఆ దేవుని ప్రణాళికలో జగత్తు పునాది వేయబడక ముందు తండ్రి దగ్గర ఉన్న యేసుక్రీస్తు అండి ఆయన ప్రణాళిక. అందరినీ ఏకం చేసే పని దేవుళ్ళలో ఉంది, అందరినీ ఎడగొట్టే పని లోకపు పరిస్థితిలో ఉంది. అది దుష్టుడు ప్రవేశపెడుతున్నాడు. వాడికి ప్రణాళిక ఉంది, విడగొట్టాలి. విడగొట్టి మనం ఒక పొజిషన్ రావాలి. విడగొట్టేనండి. యేసంటే ఎవరికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువారంటే అర్థం కావట్లేదు. ఆయన గురించి తండ్రిలో ఉన్న ప్రణాళిక అర్థం కావట్లేదు. ఈ భూమి మీద ఏదో విప్లవాన్ని స్థాపించినట్టు వారిని, ఏదో స్థాపించినట్టు వారిని గొప్ప అనుకున్నారు. నీ కొరకు ధ్వజమునెత్తి నిలబడ్డాడండి ఆయన యావత్తు ప్రపంచం మీద. యెషయా గ్రంథము 11:10 చూడండి. యెషయా గ్రంథము 11:10-11 జ్ఞాపకం చేసుకోదాం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయా వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయను. యెషయా ఎవరంటే ఆ వేరు చిగురు నొద్ద అంటే చివర ఆయన తరాలలో చివరగా ఒక వేరులో మలవబడినటువంటి ఒక అంకురం. చెట్టు నరికేసిన తర్వాత మొద్దు ఉంటది, ఆ కొమ్మలన్నీ తీసేస్తారు, మొద్దు కూడా పట్టుకెళ్ళి ట్రాక్టర్ మీద పెట్టి అమ్మేసుకుంటారు. ఒక మొద్దే ఉంటది, దాని నుంచి మరలా ఏం చేస్తుంది, ఒక చిగురు వస్తుంది. అది కూడా ఒక కొమ్మగా నిలబడుతుంది, అది కూడా ఫలిస్తుంది. కాబట్టి ఆయన తరాల్లో ఉన్న వారందరూ ముగిసిపోగా దేవుని మాట వినక చెదిరిపోగా మిగల్చబడిన మొద్దులో ఒక విలువైన ఒక ముద్దైన ఆకారం వచ్చింది దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి. మళ్ళీ చదవండి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు. ఆ దినము ఒక దినం ఉంది.
యావత్ సమాజానికి మేలు జరిగించే దినం. అదే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆ దినం వస్తుంది. అదే క్రీస్తు భూమి మీదకి వచ్చింది, ఆయన బోధించే సమయం. ఆ దినమున ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి వస్తారట. ఒకనాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు బోధించిన సమయానికి ఆ దినాన్ని అందరూ పెంతుకొస్తే దినాన్ని వచ్చారు. ఎందుకంటే ఈ విప్లవానికి ప్రతి ఒక్కరూ విచారణ చేస్తే ఇందులో మేలు కలుగుతుంది. అందుకని ఒక ధ్వజం ఎత్తుతున్నాడంట దేవుడు. దేవుని ప్రణాళికలు ఏముంది? ఒక ధ్వజం, ఒక ధ్వజము నిలుచుండెను. వేరు చిగురునందున జనములు వచ్చి ఏం చేస్తారంట? విచారణ చేయుదురు. ఎదురు రాజుగా పుట్టినవాడు ఇతడేనా? మనుష్య కుమారుడు ఇతడేనా? రక్షకుడు ఇతడేనా? ఇతనెవరు? మరియా యోసేపుల కుమారుడేనా? లాజరును లేపినవాడు ఇతడేనా? రకరకాలైన ఎంక్వైరీలు అండి, రకరకాలైన ఎంక్వైరీస్. ఎవరి మీద? యేసు ప్రభు ఏం చేశాడు? అద్భుతాలు చేసి ఎవరికి చెప్పొద్దు అన్నాడు ఆయన. ఎంతో మందిని బాగు చేసిన ఆయన ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎవరికి చెప్పొద్దన్న మాట అది ఉత్తిది కాదు, నిజంగా చెప్పాడు. నేను వచ్చింది ఎలాగ బాగు చేయటానికి కాదు, ఇదిగో ఒక ప్రేమ విప్లవాన్ని స్థాపించి ఒక యాగం చేసే కార్యక్రమం కోసం వచ్చాను తప్ప కుంటు వాళ్ళని నడ్డి వాళ్ళని ఇలాగ బాగు చేసే ఇదే ప్రాముఖ్యం కాదు. అంటే ఆ సమయంలో ఎదురయ్యారు, ఆ సమయంలో ఆయనకి ఎదురుగా వచ్చిన సందర్భం కాబట్టి వారి మీద కనికరపడి బాగు చేశారు. కానీ అసలు వారి పాపాలని కడిగి శుద్ధీకరించే ఒక విప్లవాన్ని నేను ప్రారంభించాను. అపరాధం చేసిన వారిని, పాపల చేత నింపబడిన వారిని, దేవుడు లేకుండా దూరస్తులుగా ఉన్నవారిని అందరినీ ఏకం చేయడానికి వచ్చాను. అయినా ఈ బాగుపడిన వారు ఏమైనా కుదురుగా ఉన్నారా? మరి నువ్వు ఏంటంటే కారణం ఏంటి? ఎవరో ఒక మహనీయుడు ఒక సాధారణంగా ఉన్నాడు, ఆయన బోధిస్తున్న సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు అందరినీ, నన్నే కాదు చాలా మందిని ఆయన చేయాలి ఇలా ముడితే. ఆయన నోటి మాట చెప్తే మేము స్వచ్ఛత పొందామనగానే స్వచ్ఛత పొందటానికి అనేక మంది వచ్చేసేవారు. యేసు స్వచ్ఛత పరుచునంటే ఆ స్వచ్ఛత గురించి కూడా కాదు, మీ హృదయాలకు స్వచ్ఛత కలగాలి, ఎవరికి చెప్పొద్దని ఖండితంగా చెప్పేవాడు. అది మాత్రం ప్రసారం అయిపోయింది. అది ఎంత ప్రసారం అయిపోయినా సరే, ఇదిగో నేను వెళ్ళాలి, సమాజానికి దేవుని వాక్యం చెప్పాలి. 1:38 మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఈ వచనాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. అందరూ చెప్పొద్దు అంటే బాగుపడిన వారు అందరూ పబ్లిసిటీ చేసేస్తే జనం అంతా కట్టాలు కొద్ది వచ్చేసి ప్రభు కోసం తిరుగుతున్నారు గుంపులుగా. ఎందుకని? పై వచనం చూడండి, 32 మార్కు సువార్తలో. సాయంకాలం ప్రొద్దుగుంకున్నప్పుడు జనులు సకల రోగులను దయ్యములను పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకుని వచ్చి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానా విధమైన రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వచ్ఛత పరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టును. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాటలాడనవలేదు. 35 ఆయన పెందరికాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు ప్రార్థన చేయున సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయన వెతుకుచు వెళ్ళి ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా. అందరూ ఏం చేస్తున్నారట? వెతుకుచున్నారు. వెతికేవారు ఎవరట? వాక్యం వినటానికి కాదు, ఆఖరి ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంటారు. మీటింగ్ అయిపోతారు చాలా మంది. మరి ఎన్న వాక్యం అంతా ఏమైపోతుందో వారికి తెలియదు. అసలు అదేం పని చేయదు ఏంటో. బాబు మేము సమస్యల్లో ఉన్నామంట.
నీ సమస్యలకు సమాధానం దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడాలి. ఈ మాటలు వెళ్ళి వారికి చెప్పాలి. నీ పేరు మీద నేను అర్చన చేయించాను, నీ పేరు మీద ప్రార్థన చేయించానంటే మాత్రం వాడు ఏమైనా మారతాడా? ఇగో బోధించబడిన మాటలు వెళ్ళి వారికి చెప్పండి. నువ్వు చెబితే వినేలాగా నువ్వు కూడా తయారవ్వండి. ఆడ చెప్పండి నేనెండం ఏంటి, మా అమ్మ చెప్పండి, మా అత్తగారు చెప్పండి ఏంటి, నేనెండం ఏంటి అన్నట్టుగా ఉండకూడదు. మరి నువ్వు ఈ మాటలు విన్న తర్వాత మార్పు కలిగి వాళ్ళకి ఆదర్శంగా ఉంటే కూర్చొని అనవసరమైన శుద్ధి చేసుకునే బదులు, సోది చెప్పుకునే బదులు ఈ మాటలు చెప్పండి. ఈ జ్ఞానాన్ని వారికి అందించండి. ఎన్నో వాస్తవాలు చెప్పండి. అబ్బాయి ఎంత మంచి ఇలువైన దేవుడి మాటలు వింటాను ఒకసారి వారికి తెలియచేయండి. వారి హృదయాలు తెప్పగలుగుతాయి. దురాశ నుంచి బయటికి రావాలా, సమస్యలో నిలబడాలా, దానికి చేయవలసింది పూజ కాదు, దానికి కావలసిన ప్రార్థన కాదు, దానికి కావాల్సింది కాదు, ఇవి ఇలువైన మాటలు చెప్పండి. హృదయానికి ఎక్కితే హృదయం కాస్త ఉపశమనం కలుగుతుంది. ప్రభు సీమోన్ గారిన ప్రభు అందరిని ఎదుగుతున్నారు. సీమోన్ అత్తగారు కొంచెం జ్వరంతో ఉందని బాగు చేశాడని ఇలా వార్త తెలియగానే ఇల్లంతా చుట్టేశారు. ఇల్లంతా సూపర్గా గుంపులుగా మూసేశారు. జ్వరంతో పడిందని గద్దిస్తే జ్వరం పోయింది. ఇప్పుడు ఆ జ్వరం పారాసెటమాల్ వేసుకున్నా పోతుంది. ఇప్పుడు అదే ప్రాముఖ్యం కాదని చెప్తున్నాడు ప్రభు. మరి వీళ్ళందరి కోసం వెళ్ళాలి కదా. అంటే మరి ఎందుకు పోసేసారంటే కనికారం కూడా ఉంది ఆయనకి. కొంతమందికి కనికారం కూడా ఉన్నప్పుడు కొన్ని సమయాల్లో అవసరానికి ఏం లేకపోయినా సరే, బాబు నాకు అర్జెంట్ పని మళ్ళీ వస్తానే కాలక్షేపం మాట్లాడని కుదరదు, దయచేసి ప్లీజ్ ఏమనుకోకండి. అర్జెంట్ పనికి వెళ్ళిపోతాడు. ఎవరికి వెళ్ళిపోతాడు? అర్జెంట్ పని, ముఖ్యమైన పనికి వెళ్ళిపోతాడు. అదే బంధువులు వచ్చారని కాలక్షేపం కూర్చొని పొగడి తింతా మాట్లాడేవాడు. యేసుప్రభుకి అర్జెంట్ పని ఉంది, ఆయనకి డ్యూటీ ఉంది. ఏంటి డ్యూటీ? ఏహపర లోకాలను యాగం చేయాలి. యాగం చేయాలంటే ఏం చేయాలి? నేను ప్రార్థన చేసుకుంటూ కూర్చొని కాదు, ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. మరి నీ పని చేయడానికి వెళ్తున్నాను, నీ గురించి చెప్పడానికి వెళ్తున్నాను, నన్ను మహిమపరచవా? ఆ బోధ విని ఆకర్షించేలా చేయవా? నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. తండ్రి నీలోైన మాటలు చెప్తున్నావు, వారి హృదయాలు తెరవండి అని చెప్పు. ఒక్కరు హృదయాలు తెరవబడవు మేమంతా ప్రార్థన చేసి. ఎందుకంటే తెరవబడని వారు వస్తుంటారు, అవగాహన లేని వారు వస్తుంటారు. మనుషులు బోధించడం మానేస్తాం. యేసు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని బోధలు చేసినా ఆయన మీద వ్యతిరేకంగా కుట్రలు చేసేవారు, ప్రశ్నించేవారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈనాటికి అప్పటి నుంచి ఎప్పటి వరకు. మరి వాస్తవాలు, మరి దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. ఎంత ఓపిక అందులో. మాలాంటి వారు మా ఓపిక ఎంత చెప్పండి. కొంతవరకు ఏదో జస్ట్ అలా వచ్చి చేస్తాం. ప్రభువు ప్రారంభించిన పని ఎంత గొప్పది. రాత్రి అనక పగలనక మోటార్ సైకిల్ లేదు, ఆటో లేదు, కారు లేదు, కాలినడక. ఆయన నడుస్తుంటే ఆయన వెనక అసలు ఎంత ఫాస్ట్, పరుగు 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 పరుగు. అమ్మమ్మ అయ్యగారు లేదు, బండి మీద ఇచ్చేయమంటారు. అయ్యగారు నడకూడదు, కారు మీద ఇచ్చేయమంటారు. ఇక నాకు కారు ఉన్నానండి. మీరేం కారు కొన్నారు? నేను ఈ కారు. మరి మధ్య కారు తీశారంట. మీరేం కారు తీశారు? మీరేం కారు కొన్నారు? కార్ల పేర్లు అడుగుతున్నారు, కార్ల పేరు చెప్పుకుంటున్నారు. ఏ కారు కొన్నారంటే చెప్పలేదు. దేవుడిచ్చాడు. ఇలా రకరకాల వాడి గురించి మాట్లాడు. ఆయన ఇచ్చిన కాళ్ళతో నడుస్తున్నాడు దేవుడి కాళ్ళు. దేవుని ప్రణాళిక నెరవేర్చే బాధ్యత ఎవరి మీద ఉంది? శిలువ రక్తం చేత ఏం చేయాలి? చేయాలి. వాళ్ళు ఒకటవ్వాలంటే ఇగో నా ప్రాణాన్ని ఏం చేయాలి? వాళ్ళు ఏకం కావాలంటే నా ప్రాణాన్ని ఇవ్వాలి, నా రక్తాన్ని అర్పించాలి. వాళ్ళ కొరకు నేను ఎంతో ఆలోచించి బోధించాలని అనుకుంటారు. ఏ సేవకుడైనా చెమటెక్కిలాగా బోధించాలనుకుంటాడు. ఇంతమంది మెచ్చుకునే వాళ్ళు ఒక అద్భుతం జరగగానే ఎంత మెచ్చుకుంటారండి. ఇగో దేవుడి పేరు మీద 100 ఎకరాలు, ఇగో దేవుడి పేరు మీద 5 ఎకరాలు, దేవుడి పేరు మీద ఎంత డబ్బు, అంత డబ్బు. నయమాన్ అలాగే తెచ్చాడు ఎలీషా దగ్గరికి. వెండి బంగారం వస్త్రాలన్నీ పట్టుకొని వచ్చాడు. ఏమన్నాడు ఎలీషా? నీ వెండి నీ వస్త్రాలు నాకే వద్దు నైనా, నువ్వు సంపాదించి నువ్వు జాగ్రత్తగా నువ్వు బాగుపడ్డావు కాబట్టి ఘనతను దేవుని కొరకు తెచ్చిపెట్టి వెళ్ళిపోన్నాడు. అంతే. రూపాయి తీసుకుని పైగా గుడిసెలో ఉన్నాడు. ఎంతకైనా ఎలీషా కానీ అనుకోవచ్చా? అంత కోటీశ్వరుడు దండం పెట్టుకొని వెళ్ళిపోడు మహానుభావ అని అలాగే అన్నట్టు. ఎంత గొప్పవాడు. నువ్వు ఈ స్థితిలో ఉన్నా కూడా ఈ బహుమానం కొంచెం తీసుకుని అయ్యానంటే అస్సలు ఒప్పుకోలేదు. సత్యమని అన్నాడు.
ఎందుకంటే వాడు దాన్ని ఏదో కానుకగా చెల్లించి ఇక మొక్కు తీరిపోయింది కదా, రుణం తీరిపోయింది కదా అనుకొని కృతజ్ఞత లేని బ్రతుకుంటే, ఈ డబ్బు పెట్టుకొని నువ్వు మేడ కట్టుకుంటే, నయమాన్ని బాగుపడిన తర్వాత మళ్ళీ మరొక రకంగా మరింత పాపంలో లోపంలో చిక్కుకున్నవాడైతే ఎలీషాకి ఏమైనా సంతోషం అండి? మేడలో తిరిగితే మాత్రం మనకి ఎవరెలా పోతాయండి, మనం మేడలో తిరుగుతున్నాం చల్లగా ఉన్నాం కాదని హ్యాపీగా ఉంటామండి. బాధ ఏమైనా ఉంటుందండి? మేడ మీద హాయిగా చల్లగాలి కూర్చోండి. ఆయన గుడిసెలో ఉన్నాడు, అరణ్యంలో తిరుగుతున్నారు, దేవుని గురించి బోధిస్తున్నాడు. అదే పరిస్థితిలో యేసుప్రభు వారు కూడా ఆయన పెందల కాడనే లేచి ఎక్కడికి వెళ్ళిపోడంట? ఎక్కడికి వెళ్ళిపోడంట? ఆయన ఇతర సమీప గ్రామంలో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి అప్పుడు వెతుకుచున్నారు అనగానే ఏమంటున్నాడు? ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళిదము రండి. మీరందరూ వెళ్ళిదము రండి, జ్ఞానికి రండి. జ్ఞానం అంతా వచ్చేసరి నిన్ను ఎదుర్కొంటున్నారంటే, నన్ను ఎదుర్కొంటే నన్ను వెంబడించి రమ్మనంటే. కొంతమంది వండా పెట్టిన భోజనాలు పెడతారు అక్కడ, అట్లే వేస్తారు సాధ్యులు పండుగ కార్యక్రమాలు కాదు. మీకు అయ్యగారు అన్నీ ఇస్తారు, ఇవ్వకపోతే ఇతను ఊరుకోరు తీసుకెళ్ళిన తర్వాత దాన్ని కొట్టేస్తారు కదా రకరకాలుగా. వాస్తవం అండి. ఎంచేదంటే మరి నేను ఇతర సమీప గ్రామంలోకి ఏం చేయాలి? నేను ప్రకటించినట్లు వెళ్ళేదం రండి. ప్రకటించటానికి వెళ్ళాలి. ప్రకటించటానికి ప్రకటన ప్రతి ఒక్కరు హృదయాలను చెవుల్లోనికి వెళ్ళి హృదయాల్లోనికి వెళ్తుంది. ప్రకటన ఏం చేస్తుందండి? ఒక మైకి బట్టి వాక్యం చెప్తున్నట్టే ఆ ప్రకటన ప్రతి ఒక్కరిలోనికి వెళ్తుంది. అది విని గుణపడాలని సత్యాన్ని గ్రహించేవాడైతే మార్పుకు నాంది పలుకుతుంది ఆ యొక్క ప్రకటన, ఆ వాక్యం. ఇతర సమీప గ్రామంలోనికి వెళ్ళిదమరండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఇందు నిమిత్తమే నేను వచ్చాను. అంచేత యేసుక్రీస్తు వచ్చింది సువార్తను ప్రకటించి అనేకులను ఏకంగా చేయటానికి, అనేక మందికి దైవ జ్ఞానాన్ని కలిగించటానికి, అనేక మందిలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు, ఆత్మ సంబంధమైన రోగం, హృదయంలో ఉన్నటువంటి చెడుతనం అనేకమైనవి బయట తీసివేయాలంటే అందరూ హృదయాలోచన బయటపడాలి. అందరూ మనసులను బయటపెట్టి బోధన చేయాలి. అలా ప్రారంభించాడండి దేవుని ప్రణాళికను. అందుకని దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే ఆయన ప్రణాళికను అర్థం చేసుకుంటే నీకెంత బాధ ఉండాలండి, నీకెంత ఆవేదన ఉండాలి. అయితే దేవుని కొరకు నేను చెప్పాలి, నేను చెప్పకపోతే చెప్పేవారి చేత సహకరించాలి, వారికి నేను ఖర్చు పెట్టాలి, వారికి నేను సహాయం చేయాలి. నీకు వచ్చి వినటమే కష్టం. ఇంక నువ్వేం చెప్పిస్తావు? నువ్వేనా ప్రకటించి పనిచేస్తావు? అంచేత ప్రకటించేటువంటి వారు మరి వెళ్ళటానికి నువ్వైనా ఎవరినైనా పంపించు, నీ ద్వారా సువార్త ప్రకటన. అంచేతే ఇగో ఈ నెల లేఖనాల పరిశోధన ఇగో నా ద్వారా జరిగించండి అంటారు. అంటే ఆయన చెప్పలేకపోయినా ఒక ఉద్యోగస్తుడైనా ఒక నెలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇగో దేవుని గురించి చెప్పండి అంటే చెప్పేవారిని ఆ ప్రాంతంలో ఖర్చు నాది. ఆ వాక్యంగా కొన్ని మాటలు ప్రకటించబడ్డాయి. ఇవి కార్యక్రమం జరిగించామంటే ఒక 20-30 వేల రూపాయలు అయిపోతుంది. ఏం మిగులుతుంది అని అంటే ఒక ఆత్మకు ఒక ఈ జ్ఞానాన్ని అందించబడి మారితే సంతోషం, మారకపోతే సాక్షార్థమై ఉంటుంది. 20-30 వేలు వేస్ట్ అయిపోతున్నాయి. దీని వలన మాకు ఏ లాభం రాలేదు. మీటింగ్ పెడితే ఇంకా చివరికి డబ్బులు మిగులుతుంటాయి చాలా మందికి. అలా ఖర్చు పెట్టడమే. ఎక్కడొస్తాయి? ఎవరిస్తున్నారంటే మధ్యాహ్నం చెప్పాను, మనకున్నదంతా ఇండియాలో ఉన్న మన సంఘమే నెలదొరలే ఇచ్చేది. మీరే ఇచ్చి చేసే కార్యక్రమాలు ఎవడో దొరస్తే చేయట్లేదు. దొరైటండి ఒకనాడు టిక్కుని ఫోటో తీసుకుని వెళ్ళిపో అక్కడి నుంచి ఏదో చేస్తాడు. మనం ఏంటి యథార్థంగా మన కష్టాజీతాన్ని ఇచ్చి మన సహాయాన్ని ఇచ్చి దేవుని పనులు జరిగించి సువార్తను ప్రకటిస్తూ ఆ విషయంలో మేము అబద్ధపడవలసిన పని లేదు. మేము లేఖనాల పరిశోధన చేస్తామని ఇంట్లో మోకాలు వేసి ప్రార్థన చేసుకొని మిగతా జేబులో పెట్టేసుకొని మోసం చేసే పని ఏమి ఉండదు. యథార్థంగా మనుషులందరూ బహిరంగంగా కనపడతారు కదా. సైకిల్ ఇచ్చి మోటార్ ఇచ్చామని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇగో లేఖనాల పరిశోధన అంటే వాళ్ళ ముందే ఇదంతా ఖర్చు పెడుతుంటాం.
అంటే మీకు ఎలాగొస్తుందంటే సంఘమే ఇస్తుంది. ఈ చుట్టుపక్కల ఏ సంఘము ఇవ్వలేనంత ఆ ధనాన్ని మా సంఘాలు సమకూర్చిస్తున్నాయి. దేవుని వాక్యాన్ని ప్రకటించండి. ఎందుకంటే వాళ్ళని అలాగా వాక్యంతో తయారు చేశాం కాబట్టి ఎవరైనా నేను లేకుండా వచ్చి మీరు పరిశోధన చేసిన వాస్తవాలు బయటపడతాయి. ఎలా వస్తాయండి ఖర్చులు, ఎలా బ్రతుకుతున్నారు అంటే ప్రతి ఒక్కరు కష్టజీవులే కానీ దేవుని కొరకు మేము ఉన్నామని వారు హృదయాలు నింపబడి వారు వస్తాను సాచిన వారు దేవుని హృదయము సంతోషించాలని పని చేస్తుంటారు. అందుకని ఆ దేవుని ప్రణాళిక చెప్పాలి. ఆ ప్రణాళికలు ఎవరున్నారు? యేసుక్రీస్తు. డిమాండ్స్ చదివి ముగించేస్తాను. మళ్ళా మరి టైం అయిపోయింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని. అక్కడ కూడా ఏమన్నాడు? భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా. ఎవరైనా? యేసుక్రీస్తు ద్వారా. ఆయన అనగా యేసుక్రీస్తు అని పెట్టుకోవాలి. ఆయన ద్వారా అని గౌరవంగా ఆ పదాన్ని రాస్తుంటాడు. అందుకే మన వాళ్ళు ఎక్కువ మన ప్రసంగాల్లో నిజంగా మనం యేసు క్రీస్తు ప్రభు అని పొడక్షరాలతో మాట్లాడుతుంటాం. మరి అప్పుడప్పుడు మన ఉపేందర్ గారు కానీ పెద్ద పెద్ద ప్రసంగికులు మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటుంటారు, యేసుక్రీస్తు ప్రభువు గారు అంటుంటారు. ఇక్కడ ఆయన అనే పదము ఎంతో గౌరవాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు మీ కొరకు వచ్చాడు ఎలా చేశాను ఒక పదంగా మాట్లాడుతుంటాం. నిజంగా మరి ఇంకా పరిజ్ఞానం పెరిగే కొంత అలా మాట్లాడే స్థితి అందరికీ అలవాటు కావాలి. ఎందుకంటే ఎవరు అలాంటి ధ్వజం ఎత్తలేదండి. ఎలాంటి ధ్వజం ఎత్తాడంట? ప్రజలందరూ కూడా ఏకం చేయడానికి ఒక ధ్వజం ఎత్తాడు. అంటే ఒక వ్యవస్థను స్థాపించేవాడు, ఒక విప్లవాన్ని ప్రారంభించిన వాడు ఒక గుర్తును ఒక జాగ్రత్తగా ఒక సింబల్ని ఏం చేస్తాడంటే తయారు చేసుకుంటాడు. అది జెండాగా పట్టుకుంటాడు, జెండాగా ముద్రిస్తాడు. ఇగో ఈ జెండా ఇది, ఇగో నా పార్టీ గుర్తు ఇది, ఇగో ప్రజలను ఏకం చేసే గుర్తు ధ్వజం అనగా. ఆ ప్రజలను ఏకం చేసే గుర్తే యేసుక్రీస్తు. ఆయనే ధ్వజము అంటే. ధ్వజం ఎత్తాడు. ఆ ధ్వజం ఎత్తి చివరకు సిలువను ఎత్తుకొని మోసి ప్రాణాన్నే అర్పించేశాడు. మన వాళ్ళు చాలా మంది జెండా ఎత్తుతారు, ఎంతో మందిని ఆకర్షిస్తారు, ఎంతో డబ్బులు లాగేసుకుంటారు. ఏడ్రబాబు వీళ్ళు పాటలు పాడుతున్నారు, ఎంతో బాగా ఉంటుందేమో అని విప్లవాలు అనుకుంటాం. దాని వెనక ఎన్నో డబ్బులు పంపిణీ, ఎన్నో ప్యాకెట్లు పంపిణీ, ఎన్నో సమస్యలు. మీకు అంత ఇచ్చారు, మాకు ప్యాకెట్ అందలేదు, మాకు డబ్బులు అందలేదు. ఈ జెండాలు ధ్వజం అనుకున్న గొడవలు అవి చాలా కొట్లాట్లు ఉంటుంటాయి. నిజంగా బాబు ఇంత ధర్నా చేస్తున్నారు పాపం సామాన్యులు ఎంత బాగా చేస్తున్నారు అనుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టుకొని ఆ ఇప్పుకోడు మాకు అందలేదని గొడవ ఆడుకుంటుంటే తెలుస్తుంది. ఆ ధ్వజం మోయినన్నవాడు కూడా ఏదో కొంత పెట్టించి మోయిస్తుంటారు. నాకు అందలేదు కాబట్టి నేను మోయినంటాడు. అలాంటి వాడు కదా యేసుక్రీస్తు అంటే. అది ఎంత ధ్వజం చూడండి. అలాంటి ధ్వజాన్ని ఎత్తాడంటే యేసుక్రీస్తు యావత్తు ప్రపంచాన్ని రక్షించడానికి సిలువ ధ్వజాన్ని ఆయన భుజాన్ని వేసుకున్నాడు. ఆయన సిలువ ధ్వజం అది డబ్బుకు సంబంధించింది కాదు, ఏమండి ఒక వర్గానికి సంబంధించింది కాదు. ఏహపర లోకాలు అంచేది భూలోకమందైనను పరలోకమందున్నవి అన్ని ఆయన ద్వారా ఏకం కావాలి, అన్ని ఆయన ద్వారా సమాధానం కావాలని ఇక్కడ రాస్తున్నాడు. సమాధానము, ఏకము, సంధి ఇవన్నీ పర్యాయ పదాలు. మొత్తం మీద ఏకం కావాలి. అదేంటంటే తండ్రి అభిష్టమాయను, తండ్రి అభిష్టం, అభిలాష. తండ్రికి ఇష్టమైందట తన కుమారుని తన ప్రణాళిక ప్రకారం శిలువ మీద అర్పించటం. ఆ ధ్వజం ఎత్తి నాయన్నే శిలువకు అప్పగిస్తున్నాడండి. ఇవో నాయన భూమి మీదకి వెళ్ళి నువ్వు మరణించాలి,
ఇగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారాన్ని అనౌన్స్మెంట్ చేసి బోధ చేయడమే కాదు, చివరకు ప్రాణం కూడా పెట్టాలి. ఆ ధ్వజమెత్తిన నువ్వు అన్నాడు. అలాగే చేస్తాను ప్రభు అన్నాడు. అలాగే చేశాడు. అంచేతే ఎస్ఐ యొక్క వేరు సిగురు నొద్దకు ఏం చేస్తున్నారంట? జనములు వచ్చేస్తున్నాయంటే విచారణ చేస్తున్నారట. జనములు విచారణ చెయ్యను. ఆయన విశ్రమ స్థలము, ఆయన విశ్రమ స్థలం, ప్రవాహం గలదగును. ఆ దినమున శేషించిన తన ప్రజలు శేషమును అష్షూరులోకి వెళ్ళిపోయారు. 722 సంవత్సరంలో ఇజ్రాయేలు ప్రజలు చెరపట్టబడ్డారు అష్షూరు ప్రజల చేత. అదే ఇరాన్ దేశంగా గుర్తించబడుతుంది. ఆ అష్షూరులో ఉన్నవారు కానీ ఆ ఐగుప్తుకు కూడా చెదిరిపోయిన వారు ఉన్నారు. ఎందుకంటే యూదా రాజుల మీద కానీ ఇశ్రాయేలు సామ్రాజ్యాల మీద కానీ రాజులు దండెత్తి, అష్షూరియన్స్ కానీ బబులోని చక్రవర్తులు కానీ దండెత్తినప్పుడు యూదా ప్రజలు చెదిరిపోయారు పలు ప్రాంతాలకి. ఈజిప్టుకు వెళ్ళిపోతారా, అష్షూరుకి వెళ్ళిపోతారా, పక్కనున్న ప్రాంతాలు అనేక ప్రాంతాలు చెదిరిపోయారు. ఎందుకంటే వారు దేవుని మాట వెనక వారి మీదకు వచ్చిన విపత్తు కొలిది చెట్టు ఒక పెట్టగా యవనస్తులు తిరుగుబడిన వారిని చంపేశారు. బక్కా బడుగు ఉన్నట్టు వారిని ఏం చేశారు? వారిని బానిసలుగా వారిని అలా ఉంచుకున్నారు. మేధావులను కూడా తీసుకెళ్లి ఆ కల్దీయుల దేశంలో వారు పెట్టుకున్నారు. జ్ఞానవంతులు వాడుకున్నారు. కొంతమంది నపుంసకులుగా కూడా చేసేసారు పురుషులను తీసుకెళ్ళి. అలాంటి వారిలోనే దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు, అంటే యూదులు తెలివైన వారు. ఇలాంటి వారందరినీ యేసుక్రీస్తు ప్రభు కాలానికి దేవుడు ఏం చేస్తారంట? ఆ దినమును శేషించిన తన ప్రజలు శేషమును. అబ్రహాముకు వాగ్దానం చేసిన ప్రజలు విస్తరించిన తర్వాత వారు నశించిపోగా మిగిలిపోయిన శేషం ఉంటది. లెక్క చేయగా శేషం 1 గాని 0 గాని ఏదో వస్తుంది ఒక నెంబరు. మీకు భాగారం చేయగానే, అంతే కదండి, భాగించగానే. అలాగే దేవుడు భాగించగా గుణించగా అందరినీ జాగ్రత్తగా పరిశోధించగా శేషం మిగిలింది. నిలబడ్డ వాళ్ళు గట్టిగా వాళ్ళు తిరిగి మళ్ళా రిపీట్ మళ్ళీ ఏం చేస్తున్నారంట? అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రస్సులో నుండి, కూషు నుండి, అన్ని దేశాలండి, కూషు దేశంలో నుండి, ఏలాములో నుండి. ఏలాము సేనార్ ప్రాంతం అంటే ప్రారంభం మనకు ఆది కాండంలో చెప్తుంటాడు. ఆ సేనార్ ప్రాంతంలోనే ప్రజలు చెదిరిపోతారు. అర్థమైందండి? ఈ దేశాలన్నిటికీ చెదిరిపోయిన వారందరినీ ఏం చేస్తారంట? అమాతులో నుండి, సముద్ర ద్వీపాలలోని, సముద్ర మధ్యలో ఉన్న నేలలో ఆ భాగంలో నివసించడానికి కూడా వెళ్ళిపోయారట. విడిపించి రప్పించుటకు యెహోవా రెండో వారు తన చెయ్య చాచును. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టాడు యేసుక్రీస్తుని. అది దేవుని ప్రణాళిక. ఒక ధ్వజాన్ని ఏం చేశాడు ఆయన? నిలబెట్టాడు. ఒక జెండాన్ని ప్రారంభంగా ముందుగా నిలబెట్టాడు ఆయన. అందుకే ఒక్కడిగానే ప్రారంభించాడు యేసుక్రీస్తు. ఎంతమంది ఉన్నారండి ఆయన సువార్త ప్రారంభించే సమయానికి? రాబోయే ఈ మార్గం కోసం, రాబోయే ఈ విప్లవం కోసం అప్పటికి యోహాను గారు మాత్రం మార్గం కాస్త సరళం చేస్తున్నారు. ఇగో మారు మనసు విషయమై మీరు బాప్తిస్మం పొందండి అని హెచ్చరిక చేస్తున్న వేళ యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇదిగో లోక పాపంలో మోసుకొని పోయే ఇక నా సమయం పూర్తయింది, నాకు సంతోషమైంది, ఈయన పరిచయం కోసమే నేను ఉన్నానని ఆయన చాలా సంబరపడ్డాడు యోహాను గారు. ఇప్పుడు బాధ్యత పరివారం అంతా ఎవరి మీద ఉంది? ఒక్కడిగానే ప్రారంభించాడండి ఆయన. ఎంతమంది అండి? ఒక్కడండి. ఒక్కడికి 12 మంది 70 మంది, అనేక మంది చేర్చబడ్డారు. అనేక మంది ఆయన వెంబడిస్తున్నారు. వెంబడించిన వారు కూడా ఉన్నారు. ఇంకేదంటే ఆయన ఎత్తిన ధ్వజములో ఆయన ప్రేమగల మాటలు, ప్రేమగల సందేశం, ప్రజలను ఏకం చేసే బోధన బట్టి చాలా మంది యూదులు కూడా ఆ క్రీస్తును అంగీకరించిన వారు ఉన్నారు. అలాంటి వారు క్రీస్తుని అంగీకరించి క్రీస్తుతో ఉండడానికి సిద్ధపడ్డారు. అలాంటి వారి నుంచి వచ్చినట్టు వారు శిష్యులు కూడా ఉన్నారు. రష్యులైపోయినా ఇశ్రాయేలీయులను పోగు చేయను. భూమి యొక్క 4 దిక్కుల నుండి చెదరిపోయిన యోధావారిని సమకూర్చును.
అదే మీకు మన మీటింగులో చదివి వినిపించాను. కైప ప్రధాన యాజకుడయ్యే సంవత్సరంలో ప్రవశిస్తాడు. ఆ జనమ కొరకును చెదిరిపోయినట్టు వారి కొరకును ఒక వ్యక్తి మరణించటం మీకు శ్రేయస్సు అని మీకు ఎందుకు తెలియట్లేదు? అంటే ప్రవచనం అప్పుడు ఆ యొక్క గొప్ప భాగ్యం వచ్చింది కాబట్టి ఆ క్షణంలో ఆ మాట చెప్పాడు. తర్వాత మళ్ళీ అతను కూడా తిరుగుబాటు పరిస్థితిలో ఉన్న వ్యక్తి. 11:52 యోహాను సువార్త 11:52. అయితే యేసు ఆ జనమ కొరకును ఆ జనమ కొరకు మాత్రమే కాక చెదరపోయిన దేవుని పిల్లలను చెదిరిపోయారట. ఏమైపోయారంటే అంటే విశ్వాసం కలిగి చెదిరిపోయారు కాదు, విశ్వాసం లేకపోయినా దేవుని పిల్లలే, నమ్మకపోయినా దేవుని పిల్లలే. దేవుడు మాకు అవసరం లేదనుకుంటారు అన్ని జనులు, వారు దేవుని పిల్లలే. అందరూ ఏకం చేయటానికి దేవుని ప్రణాళిక ఇది. మీరు కంగారు పడకండి, యేసుక్రీస్తు గురించి మీరు భయపడకండి. ఆయన మరణం అవసరమై ఉందని దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రేరణ బట్టి మాట్లాడుతున్న మాట. ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు సావనై ఉన్నాడని ప్రవశించాడు. యాగం చేయటానికి సావాలా? అవును సావాలి. ఒక స్వతంత్రం రావడానికి ప్రాణం పెట్టాలి. ఎవరో త్యాగం చేస్తేనే కానీ మనుషులకు మేలు కలగదు. ఒక్కొక్కరు మరణము ఒక మరణం అనేక మందికి మేలు చేస్తుంది. ఒక మరణం అనేక మందికి ప్రేరణిస్తుంది. కానీ యేసు మరణం యావత్ ప్రపంచానికి శ్రేయస్సునిచ్చింది, ఒకటిగా చేసింది. ఆయన మరణించటంలో ఆయన రక్తాన్ని సిందించాడు. ఇచ్చేదంటే ఆయన నీతిమంతుడు కదా, అనవసరమైన పని చేసి ప్రాణాలను కోల్పోయిన వాడు కాదు. వ్యర్థంగా చేసి వ్యర్థంగా ఏదో చేస్తుంటే వ్యర్థంగా తిరుగుబాటు చేస్తే ప్రాణాలు పోగొట్టుకునేవాడు కాదు. దేవుని ప్రణాళిక ప్రకారంగా యాగం చేయడానికి వచ్చాడు. అలా వచ్చాడని ప్రధాన యాజకుడు కాబోయేటువంటి వ్యక్తి ప్రవశిస్తున్నాడు. కనుక దేవుని ప్రణాళికలో ఏముంది? ఇహపర లోకాలను యాగం చేయాలి. అందుకే మన ప్రభు ఈ లోకానికి రావటం జరిగింది. ఎన్నో విషయాల్లో ఒకరోజే పూర్తవుతాం. మరలా ఇదేనా మరిన్ని విషయాలు మరొకసారి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఏ స్థితిలోనూ మరిన్ని విషయాలు వచ్చి వారు విందాం. మళ్ళీ బుధవారం మళ్ళీ అద్భుతమైనటువంటి దేవుని మాటలు, హృదయాన్ని గురించి మంచి సంగతులు మనం వినబోతాం. ప్రార్థన చేసుకుందామండి. మహాప్రేమ కలిగిన మా తండ్రి, దేవాన్ని కొందనాలు చెల్లిస్తాం. ఈ రాత్రికాల సమయంలో నీ అమూలమైన మాటలు ద్వారా మరొకసారి మాకు ప్రేరణ ఇచ్చి మీ ప్రణాళికను తెలియచేస్తే, మీ ప్రణాళిక మాకు తెలుసు కదా, మాకు అర్థమైంది కదా అని మేము మా మందిరములో మేమున్న స్థలములో హాయిగా తిని హాయిగా ఉండడం కాక చుట్టూ ఉన్న వారికి సువార్తను వాస్తవాలను నిస్వార్థంగా బోధించవలసిన అవసరం ఉన్నదని ఎరిగి ఈ ప్రదేశాలకు వచ్చి ఎవరిని ఆశించక దేనిని ఆశించక నీ కొరకు పని చేయాలని నీ పిల్లలు కష్టార్జితం చేత ఈ కార్యక్రమాలు జరిగించటానికి మీరు వెలిగించిన వాక్యంతో వెలిగించిన విధానాన్ని బట్టి వాదనాలు చెల్లిస్తున్నాం. మరింతగానే ఈ వాక్యము ప్రకటించబడటానికి స్వీకరించే మనసు ఎవరికైతే ఉందో వారు మరింతగానే ఈ వాక్యాన్ని స్వీకరించి ఈ పనుల్లో సహకరించేటువంటి వారుగా స్థిరపరచండి. మీ ప్రణాళికను మరలా 2వ దినాన్ని మరలా బోధించడం జరిగింది. మరిన్ని విషయాలు మరొక సమయాన్ని మీరు ఇచ్చే సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీ గురించి ప్రకటించడానికి మమ్మల్ని సిద్ధపరచమని ఆ ప్రభుని మీ యొక్క ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనను సమర్పించుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. అందరికీ